అది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. అందులో భాగంగా 16 నెలల పాటు జైలుకి వెళ్లారు. ఆ సమయంలో షర్మిల పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి, కనీసం కొన్ని సీట్లని గెలిచేలా చేయడానికి అప్పట్లో ఆమె తన సహకారం అనేది అందించారు. అప్పుడు ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లే గెలవగలిగిన జగన్ అప్పుడు అధికారంలోకి రాలేకపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మనమందరం చూసిందే, భారీ మెజారిటీతో ఆయన సీఎం చంద్రబాబును, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను మట్టి కరిపించి తన బలమేంటో నిరూపించారు. ఇప్పుడు ఎటు చూసిన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటువైపు బీజేపీ కావచ్చు, టీడీపీ, వీళ్ళు ముగ్గురు కలిసి టార్గెట్ చేయబోయేది జగన్ని. ఇంకొక వైపు చూస్తే చెల్లెల రూపంలో ఏపీసీసీ అధ్యక్షురాలి రూపంలో షర్మిల కూడా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళందరూ కలిసి బీజేపీ అందరూ ఒక్కటయ్యారు అంటూ కూడా షర్మిల అందరినీ ఒకే ఘాటున కట్టేసి విమర్శలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం.